ఈ వీడియోలో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక షాకింగ్ సంఘటన గురించి తెలుసుకుందాం. ఒక తండ్రి తన కొడుక్కి నిశ్చయమైన అమ్మాయిని ప్రేమించి చివరికి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇది ప్రేమ లేక నమ్మక ద్రోహమా? ఈ స్టోరీ మొత్తం వివరంగా తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి. ఒక్కసారి ఊహించండి, మన ఇంట్లోని నమ్మకం పెట్టుకున్న మనిషి మనల్ని ఇలా మోసం చేస్తే ఎలా ఉంటుందో. కుటుంబం అంటే ఏమిటి? ప్రేమ, గౌరవం, నమ్మకం, ఇవే కదా మన బంధాలకు పునాది. కానీ ఆ పునాదిని ఒకరోజు ఎవరో కూల్చేస్తే? ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ వింటే షాక్ అవుతారు, ఆలోచిస్తే కోపం వస్తుంది, మరింత లోతుగా వెళ్తే సమాజం గురించి చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 55 ఏళ్ల ఓ తండ్రి తన కొడుక్కి సంబంధం నిశ్చయించిన అమ్మాయితోనే ప్రేమలో పడ్డాడు. చివరికి ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. ఇది సినిమా కథ కాదు, నిజంగా జరిగిన విషయం. ఇది ప్రేమ లేక నమ్మక ద్రోహమా, లేక విలువలు మర్చిపోయిన ఒక నిర్ణయమా? ఈ వీడియోలో మనం ఈ స్టోరీని స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాం. ఎలా మొదలైంది, ఎలా కొనసాగింది, చివరికి ఎలా ముగిసిందో, మధ్యలో జరిగిన గొడవలు, ఊరి తీర్పు మరియు ఈ సంఘటన మనకు చెప్పే పెద్ద లెసన్ ఏంటో కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇది కేవలం ఒక కథ కాదు, మన సమాజానికి అద్దం పట్టే సంఘటన. ఒక తల్లి, ఒక తండ్రి, తమకు ఒక కుమారుడు. తమ కుమారుడిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. కొడుకు వయస్సుకు వచ్చాడని గ్రహించి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు తండ్రి. అలా కొడుక్కి మంచి సంబంధం చూశాడు. అమ్మాయి అందాల భరిణి, అందమైన కోడలు దొరికింది అని తల్లి, తండ్రి మురిసిపోయారు. అలా తన కొడుక్కి మంచి సంబంధం చూసి పెళ్లి కుదిర్చాడు తండ్రి. అమ్మాయి కుటుంబం పేదవాళ్ళు అవ్వడం, గొప్పింటి సంబంధం కావడంతో మంచి సంబంధం దొరికింది అని సంబరపడిపోయారు. అలా అమ్మాయి తరపు వాళ్ళు కూడా ఒప్పుకోవడంతో పెళ్లి తేదీని చూసుకుని పెళ్లి ఖాయం చేసుకున్నారు. రెండు కుటుంబాలు సంతోషంగా పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. ఇక్కడి వరకు అన్నీ సరిగ్గానే ఉన్నాయి, కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. పెళ్లి పనుల్లో భాగంగా ఆ తండ్రి తరచూ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టాడు. మొదట్లో పెళ్లి ఏర్పాట్ల కోసం వస్తున్నాడు అని అనుకున్నారు అందరూ. కానీ ఆ కలయికలు కాస్త చాలా దగ్గరితనంగా మారిపోయింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఆ తండ్రి తనకు కాబోయే కోడలితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి కూడా ఆశ్చర్యంగా ఆయనతో ప్రేమలో పడిపోయింది. ఇష్టపడడం మొదలుపెట్టింది. రోజూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎవ్వరికీ అనుమానం కూడా రాలేదు. పెళ్లి పనుల్లో భాగంగా మాట్లాడుతున్నాడు అనుకున్నారు. ఇది బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. నిశ్శబ్దంగా వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ పెరిగింది. పెళ్లి పనుల్లో భాగంగా ఆ తండ్రి తరచూ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టాడు. మొదట్లో పెళ్లి ఏర్పాట్ల కోసం వస్తున్నాడు అని అనుకున్నారు అందరూ. కానీ ఆ కలయికలు కాస్త చాలా దగ్గరితనంగా మారిపోయింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఆ తండ్రి తనకు కాబోయే కోడలితో ప్రేమలో పడిపోయాడు. ఆ అమ్మాయి కూడా ఆశ్చర్యంగా ఆయనతో ప్రేమలో పడిపోయింది. ఇష్టపడడం మొదలుపెట్టింది. రోజు కలుసుకోవడం, మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎవ్వరికీ అనుమానం కూడా రాలేదు. పెళ్లి పనుల్లో భాగంగా మాట్లాడుతున్నాడు అనుకున్నారు. ఇది బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. నిశ్శబ్దంగా వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ పెరిగింది. వాళ్ళిద్దరూ ఇంట్లో వాళ్ళు మరియు ఈ సమాజం తమ ప్రేమను అంగీకరించదని గ్రహించి ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకుందాం అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఒకరోజు ఆ వ్యక్తి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆమె ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తా అని చెప్పి వాళ్ళని నమ్మించాడు. ఆ విషయం నమ్మి పంపించారు. పెళ్లి కొడుకు తండ్రి కనుక ఎవ్వరూ అనుమానించలేదు. అనుకున్నట్లుగానే వాళ్ళు ఇంటి నుంచి పారిపోయారు. సాయంత్రం అయిపోయింది. అమ్మాయి తరపు వాళ్ళ ఇంట్లో వాళ్ళు, అమ్మా నాన్నలకు, బంధువులందరికీ ఆందోళన మొదలయ్యింది. అలా రాత్రి గడిచిపోయింది. వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడారు. తను హాస్పిటల్లో ఉంది అని, నేను చూసుకుంటానని నమ్మబలికాడు. అలా ఆ రోజు గడిచిపోయింది. ఆ తరువాత మరో రోజు గడిచిపోయింది.
కుటుంబంలో వారికి అనుమానం పెరిగిపోయింది. 3 రోజులు ఫోన్ చేస్తే అతను ప్రశ్నలు తప్పించుకోవడం మొదలుపెట్టాడు. ఇలా 8 రోజులు గడిచాక అతను నిజం ఎప్పటికైనా తెలుస్తుంది అని గ్రహించి అతను చెప్పాలనుకున్న మాట చెప్పేశాడు. మేము పెళ్లి చేసుకున్నాం. ఆ మాటలు విన్న అందరూ ఒక్కసారిగా షాక్. 2 కుటుంబాలు షాక్లో ఉండిపోయాయి. కొడుకు జీవితమే తారుమారైపోయింది. తండ్రి మీద కోపంతో కొడుకు ఊగిపోయాడు. ఈ విషయం తట్టుకోలేక ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. చేయి చేసుకోవడం వరకు వెళ్ళారు. ఇంకోవైపు తండ్రి భార్య కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయితో గొడవ పడడం మొదలుపెట్టింది. జుట్టు పట్టుకొని కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఇంటి వాతావరణం పూర్తిగా కుదేలైంది. ఈ విషయం మెల్లిమెల్లిగా ఊరంతా తెలిసిపోయింది. అందరూ షాక్ అయ్యారు. మధ్య వయస్కుడైన వాడు కొడుకుకు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇలా కూడా జరుగుతుందా? విడ్డూరం కాకపోతే ఇది ఏం సంబంధం రా బాబు అని అందరూ మాట్లాడుకున్నారు. ఇలా ఊరంతా విషయం వైరల్ అయిపోయింది. చివరకు గ్రామ పెద్దలందరూ కలిసి మీటింగ్ పెట్టారు. ఇలా ఉంటే ఊరి పరువు పోతుందని గ్రహించారు. కొడుకు తల్లి ఇద్దరూ ఒకే మాట చెప్పారు. ఇలాంటి వాళ్ళు ఊరిలో ఉండకూడదు. గ్రామ పెద్దలంతా ఆలోచించి అవును, ఊరంతా కూడా ఇదే విషయం మాట్లాడుకుంటున్నారు, ఊరి పరువు కూడా పోయింది అని భావించి చివరకు నిర్ణయం తీసుకున్నారు. ఆ తండ్రి అతని కొత్త భార్యను ఊరి నుంచి బహిష్కరించండి, ఆ ఊరి నుంచి పంపివేశారు. ఆ తరువాత వాళ్ళు మరో గ్రామంలో ఉంటున్నారు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం కూడా పెద్దగా వ్యతిరేకించలేదు. బహుశా వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల అయి ఉండవచ్చు. కానీ ఈ సంఘటన మాత్రం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది. నమ్మిన వాడే నడ్డి ఇరగొడతాడన్నట్టు ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెడతామో అదే వాళ్ళ మోసం చేసినప్పుడు ఎక్కువ నొప్పి కలుగుతుంది. ఈ కథలో కూడా కొడుకు తన తండ్రిపై నమ్మకం పెట్టుకున్నాడు, కానీ చివరికి అదే నమ్మక ద్రోహంగా మారింది. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించాలి, ఇది నిజమైన ప్రేమనేనా, లేక ఇది ఒక పెద్ద నమ్మక ద్రోహమా? ప్రేమకి హద్దులుండవా, లేక మనం పెట్టుకోవాలా? ఇక్కడ ఒక తండ్రి తన కొడుకు నమ్మకాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. ఒక కుటుంబం పూర్తిగా విరిగిపోయింది. సమాజం కూడా ఈ విషయాన్ని అంగీకరించలేదు. ఇలాంటి సంఘటనలు మనకు ఒక విషయం గుర్తు చేస్తున్నాయి. సంబంధాలు అంటే కేవలం భావాలు కాదు, బాధ్యత కూడా ఉంది. ప్రేమ ఉండాలి, కానీ గౌరవం కూడా ఉండాలి. నమ్మకం ఉండాలి, కానీ హద్దులు కూడా ఉండాలి. లేకపోతే ఇలాంటి పరిణామాలు తప్పవు. మరి ఈ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏమిటి? ఇది ప్రేమ లేక తప్ప? కమెంట్లో తప్పకుండా తెలపండి. ఇలాంటి రియల్ స్టోరీస్, షాకింగ్ న్యూస్, అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు జై హింద్.